హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నేను వాడే ఒక కెమికల్ ఫ్రీ హెయిర్ ఆయిల్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ హెయిర్ ఆయిల్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఈ హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గులాబీ రేకులు, మెంతులు, మందార పువ్వు, మందారం ఆకులు. ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మన హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు ఆయిల్ని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మందార పువ్వుల్ని దాంట్లో వేసుకోవాలి. తర్వాత గులాబీ రేకులను వేసుకోవాలి. గులాబీ రేకులు వేసుకున్న తర్వాత మందార ఆకులను కూడా వేసుకోవాలి. అలాగే మెంతులను కూడా వేసుకోవాలి. ఈ మెంతులు అనేవి ఆయిల్లో వేయటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, మన హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. రోజ్ పెటల్స్ని ఆయిల్లో వేయటం వల్ల స్కాల్ప్ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. ఈ హెయిర్ ఆయిల్ని లో ఫ్లేమ్లో స్లోగా బాయిల్ చేసుకోవాలి. మనం వేసుకున్న మందార ఆకులు మరియు మందార పువ్వులు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ అనేది డార్క్ కలర్లోకి మారుతుంది. అప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా హెయిర్కి పట్టేటట్టుగా 5 minutes వరకు మసాజ్ చేసుకుంటే హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని 1 month వరకు అయితే స్టోర్ ఉంచుకోవచ్చు. నేను తయారు చేసిన ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యాచురల్ హెయిర్ కేర్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.